శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనస్సును ఇంద్రియాలను ఏ విధంగా నిగ్రహించుకోవాలో, దాని ద్వారా ధ్యానయోగ పరిస్థితులను ఆత్మ సంయమన యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశారు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అని భగవద్గీతలో తెలియజేశారు. ఎక్కువగా ఆహారము తినేవాడికి, అస్సలు తినని వాడికి, ఎక్కువగా నిద్రపోయేవాడికి, అస్సలు నిద్రపోని వాడికి యోగ సాధన సాధ్యం కానే కాదంటారు ఆయన. మరి యోగం సిద్ధిస్తే ఏం లాభము? దుఃఖము దూరం అవుతుంది. మనిషి జీవితము దుఃఖంతోనే నిండిపోయిందని గౌతమ బుద్ధుడు తెలియజేశారు. యోగ సాధన చేసినట్టయితే దుఃఖం దూరం అవుతుంది. అంతకంటే అదృష్టం ఏముంటుంది? అందువల్ల అన్నింటిలో మితత్వం, అంటే అవసరమైనంతనే చెయ్యాలి అని బోధిస్తారు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ యాంత్రిక యుగంలో మనిషి భగవంతుడు మనకిచ్చిన 24 గంటల్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాడో, ఎన్ని గంటలు నిద్రించాలి, ఎన్ని గంటలు వ్యవహారం నడపాలి, ఆహార విహారాలకు విభజించుకొని ఉపయోగించుకున్నట్టయితే ఎలాంటి దుఃఖము దరిచేరదు. మితం బ్రువానహ అన్నారు, అంటే తక్కువగా మాట్లాడి అవసరం ఉన్నంతే మాట్లాడాలి. అలా చేయడం వల్ల ఎలాంటి అనర్థాలు జరగవు. అతిగా మాట్లాడినట్టయితే అనేక మనస్పర్ధలు రావచ్చు. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశారు, అన్నీ మితంగా ఉన్నవారికి అదే ఔషధం అన్నారు. నమో భగవతే వాసుదేవాయ.